రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. పోలీసుల భుజాన తుపాకులు పెట్టి సీఎం కేసీఆర్ తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను కార్యకర్తల్లా కీలుబొమ్మల్లా వాడుకుంటున్న ముఖ్యమంత్రి తన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని షర్మిల మండిపడ్డారు. హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నందున పోలీస్ డిపార్ట్మెంట్పై కేసు ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కనీసం వైఎస్ఆర్టీపీ కార్యకర్తల్ని పార్టీ ఆఫీసులోకి రానివ్వకపోవడంపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. దేనికి విధిస్తారండి? ఒక సోషల్ టెన్షన్ ఉంటేనో, ఒక రిలీజియస్ టెన్షన్ ఉంటేనో విధించే కర్ఫ్యూని ఇక్కడ ఒక మహిళ ఆమరణ దీక్ష చేస్తుంటే మొత్తం చుట్టుపక్కల అన్ని రోడ్లను దిగ్బంధం చేసి కర్ఫ్యూ విధించి ఎవరిని అసలు రానికుండా పోనీకుండా వందల మంది పోలీస్ బెటాలియన్లు దింపి పార్టీ కార్యకర్తలను అయితే ఇక మెడబట్టుకుని వచ్చినోళ్ళను వచ్చినట్టు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళను కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించి మళ్ళీ పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు. ఇలా అడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ గారు. నిన్న ఇన్ని రోజులు తర్వాత ఆమరణ దీక్ష భగ్నం చేయడం జరిగింది. నన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లడం జరిగింది, ఇంట్లో దించడం జరిగింది. ఆ తర్వాత కూడా నన్ను అడుగు బయట పెట్టనివ్వకుండా దిగ్బంధం చేయడం జరిగింది. కనీసం నిన్న హైకోర్టుకు వెళ్ళడానికి, మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు అని పోలీసులు నన్ను అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదు. ఈ రోజు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. కర్ఫ్యూ దేనికి విధిస్తారండి? ఒక సోషల్ టెన్షన్ ఉంటేనో, ఒక రిలీజియస్ టెన్షన్